మంగళగిరి ఎమ్మెల్యే శ్రీ నారా లోకేష్ గారు యూత్ స్పోర్ట్స్ వైపు ప్రోత్సహిస్తూ మంగళగిరిలో డిఫరెంట్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నారు. మంగళగిరి యూత్ తరపున వారికి మా ధన్యవాదాలు. సార్ ఇక్కడ ఓకే ఓకే సార్ ఓకే సార్ బాబాయ్ ఏపీఎస్పీ బెటాలియన్ టీం ఏపీఎస్పీ బెటాలియన్ టీం సార్ ఇక్కడ ఓకే సార్ సార్ ఇదిగో సార్ సార్ ఓకే అమరావ్ అయ్యో సార్ సరే ఓకే సార్ థర్డ్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఏపీఎస్పీ లైన్ ఓకే సార్ कैप्टन नंबर सर टीम कैप्टन नंबर वाले ఫీల్ అందుకోవడం జరుగుతుంది 1 మినిట్ సార్ సార్ ఇక్కడ వీటి జయం ఆన్ వెంకట గారు డిగ్రీ బహుమతి తీసుకోవడం జరుగుతుంది అన్న ఒకసారి సార్ బోర్డు పైకి సార్ బోర్డు కొంచెం తమ్ముడు గిఫ్ట్ బాక్స్ దించు ఆ గిఫ్ట్ బాక్స్ దించు తమ్ముడు గిఫ్ట్ బాక్స్ అటెండ్ ఫోటోకి ఓకే సార్ సార్ ఇక్కడ సార్ సార్ ఒకసారి ఇటండి డిగ్రీ కాలేజ్ టీం అతిథుల చేతుల మీద నుండి
ఏపీఎస్పీ టీం ఓకే బహుమతి అందుకోవడం జరుగుతుంది. బహుమతిని అందుకోవడం జరుగుతుంది. మీద నుండి బహుమతి అందుకోవడం జరుగుతుంది. ఓకే సార్ అన్న ఒకసారి అలాగా కింద పెట్టాను కింద పట్టుకో ఓకే కెప్టెన్ ఒక నిల్చండి. తమ్ముడు ఇంకొకసారి పట్టుకో తమ్ముడు బయటికి రావాల్సిందిగా కోరుతున్నాం. అన్ని టీంలు మండలాల వారీగా అన్ని టీంలు టికెట్లు తీసుకోవడానికి గ్రౌండ్ లోకి రావాల్సిందిగా కోరుతున్నాం. కోర్టులో అవకాశం ఇచ్చిన అందరికీ రాజకీయ నాయకులు అందరికీ నాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కృషి అంతా నా ఉంది. ఇది ఒక్కకి మ్యాచ్ లోని వారు రక్తం పెట్టి దారిపోసి బాగా మ్యాచ్ ఆడారు. చాలా ఆనందంగా ఉంది. ఈ ఫస్ట్ టైం వాలీబాల్ కొట్టాం. మా ఊరు సభ్యులు కానీ అన్నయ్యలు కానీ ఊళ్ళు కానీ అందరూ ప్రతి ఒక్కరు బయట నుండి బాగా సపోర్ట్ చేస్తారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. మధు అని చెప్పేసి మా తమ్ముడండి. అతను అస్సాంలో రైల్వే వాలీబాల్ వాలీబాల్ మీద రైల్వే జాబ్ బాగా అంటే బాగా లేదు. ఒక ముందు ఒక లైన్ లాగా ఉండి మా మొత్తం గెలిపించారండి. మొత్తం మ్యాచ్ గెలిపించండి. గవర్నమెంట్ లో గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. పోయినసారి ఓడిపోయాం, అందుకే ఈసారి గెలవడానికి బాగా ప్రిపేర్ అయ్యొచ్చు. చాలా బాగా ఆడానండి. సపోర్ట్ చేశారు మా టీం అంతా, అందుకే మేము గెలిచాం, ఫైనల్కి వచ్చాం. అదే అండి, టీం మొత్తం సపోర్ట్ చేశారు, అందుకే మేము గెలిచాం. థ్యాంక్ యూ. అదే లేదండి, టోర్నమెంట్ లో నాకు ఓడిపోతాం గెలుస్తాం. ఓడిపోయినప్పుడు ఇంకా మనం గట్టిగా ఆడాలి. అది అలా ఆడే గెలిచాం మేము. అది ప్రాపర్ కొలనుకోండి అండి. నేను రైల్వేలో వర్క్ చేస్తున్నాను. నేను నేషనల్ ప్లేయర్ ఆడానండి. ఆంధ్రప్రదేశ్ టీమ్ కి కెప్టెన్ గా కూడా చేశాను. 15 years గా నేను ఆంధ్రప్రదేశ్ టీమ్ కి ఆడుతున్నాను నేషనల్స్. ఇప్పుడు రైల్వేలో వర్క్ చేస్తున్నాను గౌహటి అస్సాం. థ్యాంక్ యూ. చాలా ప్రాక్టీస్ చేశాను. ప్లస్ మొదలైన సీనియర్ ప్లేయర్ కాబట్టి అతన్ని ఎదుర్కోలేదు. నెక్స్ట్ టైం మళ్ళీ ఆడుతున్న విశాఖ కప్ లో ఉంది. మాకు ఎంత అవకాశం ఇచ్చిన మా కమాండెంట్ గారికి, మా డీసీ గారికి
కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చాలా బాగా ఆడారు. ఫైనల్ మ్యాచ్ లో ఎందుకు చివరిలో డల్ అయ్యారు? మనకు లెర్నర్స్ కొంచెం గత 2 years గా ప్రాక్టీస్ చేస్తున్నాం. దానివల్ల గేమ్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల అవ్వాల్సి వచ్చింది. మరి ముఖ్యంగా అవతల పక్క లెఫ్ట్ హ్యాండ్ అటాకర్ మొదన్న వల్ల కొంచెం మా వాళ్ళు డిప్రెషన్ వెళ్ళి లాస్ అయ్యారు. అందుకని ఈసారి సెకండ్ ప్లేస్ లో మీరు హ్యాపీగా ఉన్నారా? లేవండి, ఈసారి కప్ నందు. ఈసారి కప్పు మీరే దొరికారు. ఆల్ ది బెస్ట్. గ్రౌండ్ లో ఉన్న కోట నాయకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు నారా లోకేష్ గారు. క్రీడలలో వాలీబాల్లో ఎంతో రాణిస్తున్నారు. యువతని ప్రోత్సహించడం, ప్రతి ఒక్క ప్లేయర్ను కూడా ప్రోత్సహించి యువతని ముందుంచి నడిపిస్తున్నారు వాలీబాల్లో. అలాగే క్రికెట్లో కానీ ప్రతి ఒక్క యువతని ప్రోత్సహించి వాలీబాల్లో కానీ క్రికెట్లో కానీ ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి ఆడించడం, తర్వాత యువత వేరే కార్యకలాపాలకి వెళ్ళకుండా ఈ యొక్క ఆటలు పెట్టి నియోజకవర్గ స్థాయిలో నడిపించడం, తర్వాత యువతని ప్రోత్సహించి పక్క దృష్టి మళ్ళకుండా యువతను ప్రోత్సహిస్తున్నారు. అలాగే కూటమి నాయకులు కూడా ఎంతో సపోర్ట్ ఇస్తున్నారు క్రీడాకారుల పట్ల. అలాగే మాకు సారు రాజశేఖర్ సార్ కూడా మాకు టీం అంతా VTGM డిగ్రీ కాలేజ్ అండి ఇది. మాకు ప్రోత్సహించి ఫస్ట్ నుంచి మాకు ఆట నేర్పించిన మా గురువు గారు రాజశేఖర్ సారు. అలాగే మేము కలిసికట్టుగా అందరూ మా టీం మెంబర్స్ రవి, శివ, అమరు, నెక్స్ట్ రాజు, దుర్గా, శివ, చిక్కి, దుర్గా, సతీష్ అందరూ కూడా కలిసికట్టుగా ఆడి ఈ నియోజకవర్గ స్థాయిలో 3rd ప్లేస్ కొట్టడం సాధించాం. థ్యాంక్ యూ. ఈ క్రీడల పట్ల మేము ఎంతో ఆనందంగా ఉన్నామండి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్లేయర్ కూడా చాలా ఆనందంతో ఉన్నాము. ఈ మరి ముందున్న రోజుల్లో కూడా ఇంకా ఇలాగ పెడితే మేము ప్రతి ఒక్క ప్లేయర్ కూడా బయటకు వస్తారని ఆశిస్తున్నాం. ఫైనల్ లో నిన్న మ్యాచ్ లో కొంచెం టీం కొంచెం డల్ అయింది. ఎందుకంటే చిన్న మిస్టేక్, టీం కోఆర్డినేషన్ లేక కొంచెం మిస్టేక్ అయింది. ఈసారి కంపల్సరీ ఫస్ట్ ప్లేస్ కొడడానికి మేము ప్రయత్నిస్తాం. ఏంటి సార్? ఓకే, మా టీమ్ లో వచ్చేసరికి సతీష్, రాజు ఎక్స్ట్రాడినరీ ఆడారు. అలాగే దుర్గా, అమర్ కూడా సపోర్ట్ ఇచ్చారు. చిక్కి, నేను కూడా బాగా ఆడాము. ప్రతి ఒక్క టీం ను ప్రోత్సహించుకుంటూ ఆడుకున్నాం. థ్యాంక్ యూ నారా లోకేష్ గారు. నారా అంటే రారా అంటూ నారా లోకేష్ బాబు క్రీడలను బాగా ప్రోత్సహిస్తున్నారు. హర్యానా, పంజాబ్, కేరళ తర్వాత దాని పోటీగా ఆంధ్రప్రదేశ్లో మొదటి స్థానానికి రావడానికి గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గంలో స్టేట్ స్థాయిలో కన్నా ఎక్కువగా నేషనల్ స్థాయిలోనే ఇది ఉండేటట్లుగా ఈ పోటీ పెట్టారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడం ఇప్పుడు కూడా, గతంలో కూడా గత ప్రభుత్వం కూడా క్రీడలను బాగా ఏమి చేయకుండా చేశారు. కానీ లోకేష్ బాబు గారు ఈ రోజున ఇండియాలోనే మొదటి స్థానాన్ని రావడానికి కోసం అనేక క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. నేను మంగళగిరి నియోజకవర్గంలో సంస్కృతి విభాగం జనరల్ సెక్రటరీని. ఆయన అన్ని విభాగాలను చూస్తూ స్పోర్ట్స్ని డెవలప్ చేస్తూ గ్రామీణ క్రీడాకారులను ఆరోగ్యంగా ఉండేటట్లు చేస్తూ మన స్టేట్ని ఇండియా నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయికి ఆయన తీసుకెళ్తున్నారు. ఈ వాలీబాల్ పోటీలు దానికి ఉదాహరణ. ఎంతో చక్కగా ఈ 15 రోజుల నుంచి ఈ గ్రామీణ పోటీలు జరిగినాయి, అప్పుడే అయిపోయినాయి అని ఒక బాధ కూడా కలుగుతుంది. చాలా సంతోషంగా ఈ పోటీలు జరిగినాయి. ఇంకా ముందు మరిన్ని పోటీలు జరగాలని, మా నారా లోకేష్ బాబు గారు ఎక్కువ ఓట్లతో గెలవాలని, వారి ఆశయం కోసం అందరం పనిచేయాలని, ఎప్పుడు కూడా 24/7 లాగా MS భవనం పెడతాం. అట్లాగే తాడేపల్లి టౌన్లో హెల్త్ కేర్ చూస్తాం. చనిపోయిన వాళ్ళకి ఎమ్మటే 10,000 రూపాయల కాడికి ఇవ్వటం, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు కానీ క్రీడలు కానీ బాగా చేస్తున్నారు. అనేక పనులు చెప్పకుండా, హామీలు ఇవ్వకోకుండానే కొన్ని పనులు చాలా బాగా చేస్తున్నారు. హామీలు ఇచ్చినవన్నీ కూడా అయిపోయినాయి. మాకు డ్రైనేజ్ వచ్చింది, 1400 కోట్ల డ్రైనేజ్ వచ్చింది. ఇక్కడ రిటర్నింగ్ వాల్ వచ్చింది. ఇక్కడ కృష్ణానది పక్కనే. అట్లాగే తాడేపల్లి రూపురేఖలు మారుస్తూ ఈ రాజధానికి ముఖద్వారాన్ని చాలా అద్భుతంగా ఆయన రూపురేఖలు తీసుకొస్తున్నారు. వారు ఇలాంటి క్రీడలు ఇంకా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లిలోని మరి నారా లోకేష్ గారి క్రీడా ప్రాంగణంలో
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ ప్రాంగణంలో మరి వాలీబాల్ టోర్నమెంట్ని మరి నిర్వహిస్తూ ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా గత చరిత్రలో ఎప్పుడైనా క్రీడల్ని ప్రోత్సహించడానికి మా గౌరవ స్థానిక శాసనసభ్యులు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు క్రీడల పట్ల, చదువు పట్ల, విద్యా వ్యవస్థ పట్ల ఇవాళ నియోజకవర్గంలో మరి అనేకమైన సంస్కరణలన్నీ లోకేష్ గారు తీసుకొచ్చారు. గతంలో క్రికెట్ ప్రతి సంవత్సరం కూడా మరి క్రికెట్ ద్వారా క్రీడాకారుల్ని ఒక చోట మరి తీసుకొచ్చి అలాగే వాలీబాల్ని ఇక్కడ నిర్వహిస్తూ మరి క్రీడాకారుల్ని ఉత్సాహపరుస్తూ మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారుల్ని ముందుకు తీసుకురావడానికి, వాళ్ళలో ఉన్న సృజనాత్మకని వెలికి తీసుకురావడానికి ఈ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. మరి ఇవాళ మేము ఇక్కడ తిలకించడం జరిగింది. మా నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా, పెద్దలందరూ కూడా వచ్చారు. మరి వాళ్ళ మోరంపూడి సురేష్ యూత్, అలాగే మంగళగిరి సికే డిగ్రీ కాలేజీ మరి టీం కూడా చాలా పోటాపోటీగా మరి వాలీబాల్ని ఆడారు. మరి ఈ సందర్భంగా మరి దీనిలో భాగంగా మరి వాళ్ళ ఈ క్రీడల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు ముఖ్యంగా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి భవిష్యత్తులో ఇంకా క్రీడల్ని వెలికి తీసి మన నియోజకవర్గంలో ఒక క్రీడా హబ్ లాగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని, అలాగే విద్యా ఐటీ హబ్బుల్ లాగా తీర్చిదిద్దాలని మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాలీబాల్ ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠంగా ఉంది. ఎంతో మంది క్రీడాకారులు అలానే ప్రజలు చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఈ మ్యాచ్ ని, వాలీబాల్ మ్యాచ్ ని ఎదురు చూస్తాకి చాలా మంది విష్ చేశారు. అలానే లోకేష్ గారు క్రీడాకారుల్ని చాలా ఉత్సాహవంతంగా చూస్తున్నారు. I'm Kirshna. I'm studying 10th class. I'm come from Nutaki JPHS PMC JPHS school Nutaki. ఇక్కడ మంగళగిరి లోకేష్ పెట్టినందుకు గేమ్స్ చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ ఇక్కడ మేము నేర్చుకుని 6 years వాలీబాల్. నేను 7 స్టేట్స్ ఆడాను గేమ్స్. అండ్ ఇక్కడ చాలా బాగుంది. మేము ఇప్పుడు చూడబోతుంది ఫైనల్ మ్యాచ్. అండ్ సో ఎక్సైటింగ్ అండ్ సో ఎక్సలెంట్ అండ్ గుడ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్.